హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే ఇది మా పెళ్ళి రోజు మేము ఏం చేసినాం అన్నది అయితే ఒక చిన్న వ్లాగ్ అనమాట. చిన్నగా అయితే కొన్ని వీడియోలు అయితే తీసి వ్లాగ్ అయితే చేశానమాట. మీకైతే అస్సలు బోరు కొట్టనివ్వకుండా తొందరగా అయితే కంప్లీట్ చేసేస్తాను వ్లాగ్ అయితే. ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. ఈ వీడియోకి అయితే మీకు నచ్చితే లాస్ట్ వరకు అయితే చూడండి. అయితే ఇక్కడ నేను వచ్చింది అయితే నా చిన్నప్పటి స్కూల్ అనమాట. ఇది నా 3rd 4th 5th 6th మొత్తం అయితే ఇక్కడ వరకు జరిగిందనమాట. నా హాస్టల్ అనమాట ఇది. నేను చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు ఇక్కడ వేసిరు హాస్టల్లో, నేను మా సిస్టర్ ఇక్కడే ఉన్నామన్నమాట. హాస్టల్, స్కూలు ప్లస్ చర్చ్ అనమాట. ఇక్కడ సైడ్కు ఉన్నదేమో ఏమంటారు హాస్పిటల్ అనమాట. సో ఇక్కడే మొత్తము మా చైల్డ్హుడ్ అయితే చాలా వరకు ఇక్కడే గడిచిపోయింది. అయితే నేను ఈ వీడియోలో ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నా. ఏంటంటే నేను అంటే అక్కడ హాస్టల్ నుంచి వచ్చేసిన తర్వాత నాకు చాలా టైమ్స్ అసలు కలలో ఈ చర్చ్ వచ్చేదన్నమాట. ఎందుకు కానీ చాలా టైమ్స్ అసలు ఎప్పుడు అంటే ఎప్పుడైనా ఇట్లా పడుకుంటే ఊరికి అట్లా కళలు వచ్చేది. ప్రతిసారి అసలు ఎందుకు ఇట్లా వస్తుంది అనేసి అయితే నాకు బాగా అనిపించింది. అయితే ఒకసారి మా తమ్ముడు మ్యారేజ్ అక్కడ సైడ్ వెళ్తే ఒకసారి అయితే వెళ్ళేసి వచ్చిన తర్వాత అయితే కళలు పడలేదు, ఇంకా కళలు అయితే రాలేదన్నమాట. సో మీకు అట్లా ఏమైనా అనిపించిందా? ఏ విషయమైనా మీకు గుర్తొస్తే కనుక నాకైతే కామెంట్ చేయండి. సో ఇదైతే చర్చ్ అనమాట. మా చర్చ్ నాకైతే ఇక్కడ చాలా మెమొరీస్ ఉన్నాయి. అయితే ఇక్కడ మా సిస్టర్స్ ఉండేవాళ్ళు అనమాట. ఇక్కడ మనకు సిస్టర్స్ ఉంటారు కదా, నర్సులు వాళ్ళే అనమాట. కానీ సిస్టర్స్ అంటారు కదా, అంటే చర్చిలో సిస్టర్స్, నర్సులు కాదు, చర్చిలో సిస్టర్స్ వాళ్ళనమాట. అయితే వాళ్ళు మాకు హెడ్ అనమాట. ఇంకా అక్కడ మొత్తం వాళ్ళే ఉంటారు హాస్టల్లో. సో అయితే మాకు చెప్పేవాళ్ళు, మీకేమన్నా కోరికలు ఉంటే దేవుణ్ణి అడగండి ఇస్తాడు, మోకాలేసి అడగండి అంటే నాకు అస్సలు అర్థం కాకపోయేది. వీళ్ళు నా మీద బాగా పగబట్టిరు, నా మీద బాగా ఇట్లా చేస్తురు అనేసి మస్తు ఏడుపు వచ్చేది. అసలు ఏముంది, ఏం అడగాలి, అయినా ఎట్లా ఇస్తాడు అని అట్లా అనుకునేది అనమాట. ఇంకోటి ఏంటంటే ఒకసారి ఏం చెప్పారంటే, మీరు ఒక లెటర్ రాసి వెయ్యండి, అవి చదివి మేము ప్రేయర్ చేస్తాము అనేసి అనేవాళ్ళు అనమాట. నేను ఏమనుకునేది, అదేంది అట్లా ఎట్లా చేస్తారు, మనం లెటర్ రాస్తే అంత సీన్ లేదనుకో. నేను ఏం చేసిన అంటే ఒకసారి ఇక్కడ ఇట్లా ఉన్నాయి కదా, అప్పుడు కొంచెం ఇట్లా ఓపెన్ ఉండేటివి అనమాట, అంటే మనం చూడడానికి ఉండేటివి. అయితే ఒక పెద్ద లెటర్ రాసిన అనమాట. ఏమని, అస్సలు మమ్మల్ని మంచిగా చూసుకోవట్లేరు, మంచి ఫుడ్ పెడతలేరు, చాలా బాధ పెడుతురు, పొద్దుగాల 5 గంటలకు లేపుతారు, ప్లీజ్ మా అమ్మ వాళ్ళని రమ్మనండి, మమ్మల్ని ఇక్కడ నుంచి తీసుకుపోమనండి అనేసి బాగా ఏడ్చుకుంటూ ఒక పెద్ద లెటర్ రాసిన అనమాట. లెటర్ రాసేసి ఇంకా దాంట్లో వేసిన. అప్పుడు అంటే ఇట్లా ఓపెన్ ఉండేది కొంచెము, అంటే అక్కడ వేస్తే చదువుతారని చెప్పారు కదా సిస్టరు. సో అట్లా అనేసి అయితే ఇంకా దాంట్లో వేసిన. అయితే ఎవరు చూసిరేమో కొన్ని రోజులు అయినాక చూస్తే అదైతే లెటర్ అయితే లేకుండే. ఇక సరే చూద్దాం, ఆన్సర్ వస్తుంది అన్నారు కదా, సరే చూద్దామని అయితే నేనైతే హాస్టల్లోకి వెళ్ళి బయటకు వచ్చేంతవరకు కూడా నేను ఆలోచించిన అనమాట, ఏమైంది నాకు అది ఇది అనేసి. సో ఇంకా ఆ రోజు అయితే ఇంకా చర్చికి వెళ్ళేసి వచ్చిన తర్వాత అయితే చాలా హ్యాపీ అనిపించింది. నాకు ఎందుకు అక్కడికి వెళ్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట. సో ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా మేమైతే రెడీ అయిపోయినాము. మా మమ్మీ కూడా వచ్చింది. సో వచ్చిన తర్వాత అయితే కేక్ అయితే కట్ చేసుకున్నాం అనమాట. 4th ఇయర్ ఇది, మ్యారేజ్ డే అనమాట. చాలా అంటే చాలా బాగా అనిపించింది మాకైతే. అంటే ఎప్పటికంటే ఇంకా కొంచెం మంచి చేసుకున్నాంలే, కాకపోతే డెకరేషన్ అయితే లేదు. చెప్పిన కదా నేను 2 బర్త్డేది యానివర్సరీది 2 నేను ఆర్డర్ పెట్టిన, కానీ అవైతే లేటు అయినవి, ఇప్పటికి కూడా ఇంకా రాలేవు. ఫుల్ వీడియో చేస్తున్నా కదా ఇప్పుడు కూడా ఇంకా రాలేవు. అసలు ఏమైందో, ఇంకా సరేలే ఏదో ఒకట్లే అన్నట్టయితే ఇంకా వీడియో అయితే చేసిన. సరే గుర్తుండిపోతుంది కదా మనకైతే అనేసి అయితే. సో అదే అయితే ఫ్రేమ్ అయితే అది నేనే చేయించిన, కానీ మా హస్బెండ్కి ఇచ్చేసి ఇంకా నాకైతే ఇప్పేమన్నా. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.